పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. పూర్వం శ్లోకం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు దానికి ఉన్న 3 కారణాలు వివరిస్తున్నాడు. దుష్టులను సంహరించుట కొరకు, సాధుజనులను రక్షించుట కొరకు, ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ 3 కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు. సాధుజనులను రక్షించుట కొరకు పరమాత్మ తన భక్తుల హృదయంలో స్థితుడై ఉంటాడు. లోపల నుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. దుష్టులను సంహరించుట కొరకు భగవంతుడు సర్వశక్తిమంతుడు. దుష్టులను తన సంకల్పం మాత్రం చేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది? ధర్మాన్ని స్థాపించుట కొరకు అనాది కాలం నుండి వేదములలో ధర్మం వివరించబడింది. భగవంతుడు దాని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీన్ని సాధించడం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు. మరైతే ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుందాం. జీవాత్మ చేయగలిగితే అత్యున్నత ధర్మం భగవంతుడు భక్తిలో నిమగ్నమవ్వటమే. దీన్ని భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ధి నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములను, నామములు, గుణములు, లీలలు, దానములు మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులభమైన ఆధారాన్ని అందిస్తుంది. మనసుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం. అందుకే భగవంతుని నిరాకారతత్వం ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులభమైనది మరియు ఎంతో మధురమైనది. ఈ విధంగా 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి కొన్ని కోట్ల జీవులు కృష్ణుని దివ్యలీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని తమ మనసులను సునాయసనంగా ఆహ్లాదంగా పవిత్రమునర్చుకున్నారు. ఇదే విధంగా రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీల్లో రామాయణం మొదలైన రోజుల్లో దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనంగా ఉండేవంటే ప్రజలు తమ టెలివిజన్ తెరలకు ఆ లీలలను చూడటానికే అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం అవతార సమయంలో రామచంద్రమూర్తి ఒక అహల్యకే సహాయపడ్డాడు. కానీ అప్పటి నుండి రామనామం జపించి కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు. కాబట్టి ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే ధర్మాన్ని స్థాపించడం కోసం జీవాత్మలకు భక్తిలో నిమగ్నమైన తమ అంతఃకరణ శుద్ధికి సహకరించటానికి తన నామములు, రూపములు, లీలలు, గుణములు, దానములు మరియు సహచరులను ప్రకటించడం ద్వారా భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచడానికి భగవంతుడు అవతరిస్తాడు. దుష్టులను సంహరించటం, భగవంతుని లీలల్లో పాలు పంచుకోవటానికి ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి రావణ కుంభకర్ణులు నిజానికి భగవద్ దివ్యధామము నుండి దిగివచ్చిన జయ విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు
రావణుడిని ఎదిరించి పోరాడారు మరియు రాముడిని ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరించబడలేరు. కాబట్టి భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి వారిని తన దివ్యధామానికి పంపించాడు. ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుంచి వచ్చిన వారే. ధర్మాత్మలను రక్షించటం. ఎన్నో జీవాత్మలు భగవంతుణ్ణి తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొంది ఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు శ్రీకృష్ణుడు లోకంలో అవతరించినప్పుడు భగవంతుని లీలల్లో పాలుపంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి కొంతమంది గోపికలు. శ్రీకృష్ణుడు తన లీలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు నిజానికి శ్రీకృష్ణుని లీలలో సహకరించటానికి ఆయన దివ్యధామం నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంతమంది గోపికలు మొదటిసారి భగవంతుని కలిసి సేవించుకుని ఆయన లీలల్లో పాలు పంచుకునే అవకాశం వచ్చిన భౌతిక బంధంలో ఉన్న జీవులు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు ఆయన లీలలు భాగస్వాములై తమ భక్తిని పరిపూర్ణమనర్చుకునే అవకాశం కలిగింది. ఇది ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నట్టుగానే అర్థం చేసుకోవడంలో కూడా తప్పు లేదు. ఈరోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.